డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 19లో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్ 30 డేస్ సిరీస్లో కామన్ ఎర్రర్స్ అనే టాపిక్ని కంప్లీట్ చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే ఈ టాపిక్ కామన్ ఎర్రర్స్లో ఈ కామన్ ఎర్రర్స్ అనేది స్పెసిఫిక్గా ఒక సపరేట్ టాపిక్ కాదు. కానీ మనం సపరేట్ టాపిక్ కింద ఎందుకు నేర్చుకుంటాం అంటే ఈ టాపిక్లో మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న మ్యాక్సిమం కంటెంట్ ఏదైతే ఉందో, మ్యాక్సిమం టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నిటిలో కూడా ఒక సెంటెన్స్ మనకిచ్చి ఎర్రర్ ఐడెంటిఫికేషన్ చేయడం అనేది ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు వరకు నేర్చుకున్న ఈ మేజర్ టాపిక్స్లో నుంచి మనం ఎర్రర్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అనే ప్రాసెస్తో మనం ఈరోజు ఈ టాపిక్ని మనం కంప్లీట్ చేద్దాం. దీనిలో మనం నేర్చుకోబోయే ఎర్రర్ టాపిక్స్ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనం మెయిన్గా మనకి ఫస్ట్ ఆర్టికల్ ఎర్రర్స్ అనేవి మనం నేర్చుకుంటాం. అంటే ఆర్టికల్స్ ఏవి ఎలా తప్పు ఉపయోగిస్తాం, ఒకవేళ ఒక సెంటెన్స్ మనకి ఇచ్చినప్పుడు దానిలో మనకి ఎగ్జామినేషన్స్లో ఆర్టికల్గా పరంగా ఆ టాపిక్లో మనకి ఎర్రర్ అవ్వడానికి ఏం అవకాశం ఉంది, అలాగే నౌన్స్ ఎర్రర్స్ ఎలా మనకు కనపడతాయి, ప్రొనౌన్ ఎర్రర్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, వర్బ్ ఎర్రర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే అడ్జెక్టివ్ యాడ్వర్బ్ ఎర్రర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దాంతోపాటు ప్రెపోజిషన్ ఎర్రర్స్ ఎలా చూడాలి, కంజంక్షన్ అదేవిధంగా లింకర్స్ ఏవైతే మనం వాడతామో అవి ఎర్రర్స్ ఎలా కనపడతాయి, అలాగే డబుల్ నెగిటివ్స్ ఎలా కనపడతాయి, తర్వాత మిస్లీనియస్ అంటే రిడెండెన్సీ అంటే ఏంటంటే రిపీటెడ్గా ఒకే మీనింగ్ వచ్చే వర్డ్ డిఫరెంట్ ఫామ్స్లో మనం రిపీటెడ్గా కనపడితే ఎలా ఐడెంటిఫై చేయాలి. ఈ టాపిక్స్ అన్నిటిని మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఒకటి ఇది గురించి మనం నేర్చుకోవాలి లేదా జాగ్రత్తగా గమనించాలంటే మనం ముందు టాపిక్స్ అన్నీ నేర్చుకుని ఉండాలి. ఆ ముందు టాపిక్స్ అన్నీ కూడా అక్కడ నేర్చుకుని వదిలేయడం కాదు, ఈ క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఏది ఎర్రర్ అనేది ఐడెంటిఫై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సెంటెన్స్ ఇచ్చి మీరు మనం నేర్చుకున్న విధానంలో నిన్న నేర్చుకున్నాం, మనం పాజిటివ్ని ఫర్ ఎగ్జాంపుల్ సూపర్లేటివ్లోకి మార్చమన్నారు. మార్చేటప్పుడు డైరెక్ట్గా మారుస్తాం ఎందుకంటే మనకు రూల్స్ తెలుసు కాబట్టి. అలా కాకుండా ఏదైనా సెంటెన్స్ ఇచ్చి ఇందులో ఎర్రర్ ఏంటి అని తెలిస్తే మనకు ఎలా తెలియాలి, అప్పుడు మనం ఎర్రర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు వరకు కవర్ అయిన వాటిల్లో. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. కామన్ ఎర్రర్స్ ఆర్ గ్రామటికల్ మిస్టేక్స్ కామన్లీ మేడ్ ఇన్ స్పోకెన్ ఆర్ రిటన్ ఇంగ్లీష్. సాధారణంగా కామన్ ఎర్రర్స్ అనేవి మనం చెప్పుకోవాలి అంటే గ్రామటికల్ మిస్టేక్స్. దేనిలో బోత్ స్పోకెన్ ఇంగ్లీష్లోను మాట్లాడే ఇంగ్లీష్లోను అలాగే రిటన్ ఇంగ్లీష్లో కూడా మనం ఇవి గ్రామటికల్ మిస్టేక్స్ కింద చూడాల్సి ఉంటుంది. ఐడెంటిఫైయింగ్ అండ్ కరెక్టింగ్ దీస్ ఎర్రర్స్ హెల్ప్స్ ఇంప్రూవ్ యాక్యురసీ ఇన్ కమ్యూనికేషన్. అంటే ఇందులో ఉన్న తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు కనుగొనడం, కనిపెట్టడం, అలాగే వాటిని సరిదిద్దడం, ఈ రెండూ కూడా మనం దేనికి ఉపయోగపడతాయి అంటే ఆ పదాలని లేకపోతే ఆ సెంటెన్స్ని లేకపోతే ఆ పారాగ్రాఫ్ని మనం కమ్యూనికేట్ చేయడంలో యాక్యురసీ ఖచ్చితత్వాన్ని పెంచుతుంది, అంటే తయారు చేస్తుంది ఖచ్చితంగా. ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ candidates are often asked to identify the incorrect part of a sentence and choose the correct form. ఇంత ముందే చెప్పాను కదా, ప్రతి ఎగ్జామినేషన్లో కూడా అంటే మనకి సెంట్రల్ ఎగ్జామినేషన్ దగ్గర నుంచి స్టేట్ బోర్డు వరకు ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, ప్రతి దానిలో కూడా మనకి ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఐడెంటిఫికేషన్ అనేది కంపల్సరీ మళ్ళీ చేయమని కింద మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం క్లాసిఫికేషన్ ఆల్రెడీ నేను చెప్పేశాను కదా ఇంతకు ముందే ఇంట్రడక్షన్లో. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మనం ఇప్పుడు రూల్స్లోకి వెళ్ళిపోదాం. ఆర్టికల్ ఎర్రర్స్, మొట్టమొదటిగా ఆర్టికల్ ఎర్రర్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ మనల్ని ట్రాప్ నేను రెండు విధానాల్లో చెబుతున్నాను ఇక్కడ. ఫస్ట్ ట్రాప్ అంటే మనల్ని ట్రాప్లో పడేయడానికి ఒక ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఎలా ఇస్తారు, ఆ తర్వాత కరెక్షన్, దాన్ని ఎలా కరెక్షన్ చేస్తాం, తర్వాత లాజిక్ కూడా మీకు కొన్నిసార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాబట్టి కొన్నిసార్లు ఇక్కడ తెలుగులోనే ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ షీ ఈజ్ ఏ ఆనెస్ట్ గర్ల్. సాధారణంగా ఈ దీనిలో మనకి ఎలాగంటే ఇక్కడ హెచ్ అనే వర్డ్ కనపడింది కాబట్టి మనం సాధారణంగా ఏ కరెక్ట్ ఏమో అనుకుని దాన్ని వదిలిపెట్టేస్తాం. అలాగే హీ ఈజ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్ అని ఉంది. ఇక్కడ కూడా నేను క్వశ్చన్ తప్పిచ్చాను. ఇక్కడ క్వశ్చన్లో ఉండాల్సింది ఏ కాదు యాన్ అని రాసుకోండి. మీరు కూడా మీ యొక్క పీడిఎఫ్లో ఒకవేళ ఏ గనుకుంటే మీకు పంపించిన పీడిఎఫ్లో మీరు యాన్ అని మార్చుకోండి. కాబట్టి హీ ఈజ్ యాన్ యూనివర్సిటీ స్టూడెంట్లో ఇక్కడ యూ ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్గా ఏ పెడతాం. కానీ కరెక్షన్ ఏంటంటే ఇక్కడ షీ ఈజ్ యాన్ హానెస్ట్ గర్ల్, హానం ఆనెస్ట్ అంటాం. ఇక్కడ వచ్చేసరికి హీ ఈజ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్ అంటాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించిన లాజిక్ ఏంటంటే హానెస్ట్లో హెచ్ అనేది సైలెంట్గా ఉంటుంది కాబట్టి అది ఏమవుతుంది మనకి ఆనెస్ట్ సౌండ్,
ఓవెల్ సౌండ్ అయిపోతుంది. యూనివర్సిటీలో ఇక్కడ మనకి యు కనపడుతూ ఉన్న వై అనే కాన్సనెంట్ సౌండ్ ఇస్తుంది కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ ఏ అనేది వస్తుంది. కాబట్టి మనకి ఈ ఆర్టికల్ ఎర్రర్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి సౌండ్ అనేది ప్రధానం. అంటే సౌండ్ని బట్టి చేయాలి కానీ మనం అక్కడ లెటర్ని బట్టి చేయకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్లో ఎర్రర్. నెక్స్ట్ చూడండి నౌన్ ఎర్రర్స్. ఇవన్నీ మనం నేర్చుకున్నవే. నౌన్ ఎర్రర్స్ సాధారణంగా మనం 2-3 ఉంటాయి కాబట్టి ఫస్ట్ చూద్దాం. హీ బాట్ న్యూ ఫర్నిచర్స్. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎస్ వచ్చింది. సాధారణంగా ప్లూరల్లో ఉన్నప్పుడు ఫర్నిచర్స్ అని రాసేస్తాం. కరెక్షన్ ఏంటి అంటే హీ బాట్ న్యూ ఫర్నిచర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఇచ్చాను చూడండి. హీ గేవ్ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్. సాధారణంగా ఇక్కడ ఎస్ ఉపయోగించకూడదు, ఇన్ఫర్మేషన్ అని ఉపయోగించాలి. అలాగే కాశ్మీర్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ సీనరీస్ అని ఉంది. సాధారణంగా సీనరీస్ ఎస్ ఉపయోగించకూడదు, సీనరీ అని ఉపయోగించాలి. ఎందుకంటే లాజిక్ లేదా ఫర్నిచర్, ఇన్ఫర్మేషన్, సీనరీ ఇలాంటివన్నీ కూడా మనం నౌన్స్ లో అన్కౌంటబుల్ నౌన్స్ కింద నేర్చుకున్నాం. కాబట్టి అన్కౌంటబుల్ నౌన్స్ కి ఏంటంటే ఎస్ అనేది చేర్చకూడదు. కాబట్టి మనం నౌన్స్ లో మనం నేర్చుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సిన ఎర్రర్ ప్రామినెంట్ గా మనకు కనపడేది ఏంటి అంటే ఈ అన్కౌంటబుల్ నౌన్స్ కి ప్లూరల్ అనేది ఇచ్చేస్తాడు. ఆ ప్లూరల్ లేకుండా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొనౌన్ ఎర్రర్స్ చూద్దాం. ప్రొనౌన్ ఎర్రర్స్ లో మనకు ఎలా కనపడుతుంది అంటే ద సీక్రెట్ ఈజ్ బిట్వీన్ యు అండ్ ఐ. సాధారణంగా ఐ అని ఉపయోగించేస్తాడు ఇక్కడ. సాధారణంగా ఉపయోగించాల్సింది కరెక్ట్ వేలో ఏంటంటే ద సీక్రెట్ ఈజ్ బిట్వీన్ యు అండ్ మీ అని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ దేర్ బ్యాగ్ అంటారు. సాధారణంగా ఏంటంటే మనం ఉపయోగించాల్సింది ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్ హిజ్ ఆర్ హర్ బ్యాగ్ అని ఉపయోగించాలి, దేర్ అని ఉపయోగించకూడదు. బిట్వీన్ అనేది ప్రపోజిషన్. తర్వాత ఆబ్జెక్ట్ ఫామ్ అనేది కంపల్సరీ మనం ఏం చేయాలి, ఐ వాడకుండా మీ వాడాల్సి ఉంటుంది. అలాగే ఎవ్రీ స్టూడెంట్ అనే వాటికి ఏం ఉపయోగించాలంటే హిజ్ ఆర్ హర్ అనే సింగులర్ ఉపయోగించాలి. కాబట్టి ఈ రెండు గుర్తుపెట్టుకోండి, మనకి ప్రొనౌన్ ఎర్రర్స్ లో కనిపిస్తూ ఉంటది. మనకి లాస్ట్ రిడెండెన్సీ ఏదైతే ఉందో దానిలో మనకి ఎక్కువ పార్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సినవి. కాబట్టి జాగ్రత్తగా వినండి. వర్బ్ ఎర్రర్స్ ఇవి ఆల్రెడీ మనం నేర్చుకున్నవే. హీ గో టు స్కూల్, దే ప్లేస్ క్రికెట్ వెల్. జాగ్రత్తగా గమనించండి, హీ గోస్ టు స్కూల్ అవుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి దే ప్లే అవుతుంది, ప్లేస్ అవ్వదు. ఎందుకంటే ఏ సింగులర్ సబ్జెక్ట్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టేక్స్ సింగులర్ వెర్బ్, గోస్ అవుతుంది. ఇది మనం ఆల్రెడీ టెన్సెస్ లో నేర్చుకున్నాం, ఒకసారి గుర్తు చేసుకోండి. నెక్స్ట్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ ఎర్రర్స్ ఎలా ఉంటాయంటే హీ ఈజ్ మోర్ టాలర్ దాన్ మీ. జాగ్రత్తగా గమనించండి, మోరు టాలర్ ఆల్రెడీ మనం 2 days బ్యాక్ నేర్చుకున్నాం క్లాస్ లో. హీ ఈజ్ మోర్ హ్యాపియర్ టుడే. ఇక్కడ కూడా మోర్ అని వచ్చింది. కరెక్షన్ ఏంటంటే హీ ఈజ్ టాలర్ దాన్ మీ, హీ ఈజ్ హ్యాపియర్ టుడే. ఎందుకని ఇక్కడే మనం ఫస్ట్ ఇది చూసి తర్వాత వద్దాం. టాలర్ లో కంపారిజన్ ఉంది, అలాగే హ్యాపియర్ లో కూడా కంపారిటివ్ డిగ్రీ ఉంది. కాబట్టి మళ్ళీ మోర్ అనేది మనం అక్కడ అవసరం లేదు, 2 అనేది డబల్ వచ్చేస్తుంది అక్కడ. నెక్స్ట్ కూడా చూద్దాం. హీ రన్స్ స్లో. మనం రాయాల్సింది ఏంటంటే హీ రన్స్ స్లోలీ. ఎందుకంటే వర్బ్ ని డిస్క్రైబ్ చేసేది ఎప్పుడు కూడా యాడ్వర్బ్ అవుద్ది. యాడ్వర్బ్ యొక్క ఫామ్ ఎలాగుంటుంది, స్లోలీ అని అవుతుంది. కాబట్టి ఇది కొత్త విషయం కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అందుకే ఇప్పుడు మళ్ళీ సపరేట్ గా చెప్తున్నాను. వెర్బ్ ని డిస్క్రైబ్ చేసేది యాడ్వర్బ్ ఫామ్ లో ఉండాల్సింది. కాబట్టి ఇప్పుడు వర్బ్ ఏది ఇక్కడ మనకి రన్ అనేది వెర్బ్. కాబట్టి రన్ ని ఏం చేస్తుంది, ఇది డిస్క్రైబ్ చేస్తుంది, వర్ణిస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, యాడ్వర్బ్ అయిపోతుంది. యాడ్వర్బ్ ఫామ్ ఎలాగుంటుంది, స్లో కింద ఉండదు, స్లోలీ అని రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఎర్రర్స్ చూద్దాం. హీ ఈజ్ మ్యారీడ్ విత్ హర్. ఇక్కడ విత్ అని ఉంది, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ టు డాన్స్ అని ఉంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త రెండు చూడండి. హీ ఈజ్ మ్యారీడ్ టు హర్ అని రావాల్సి ఉంటుంది. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్సింగ్ అని ఉంటుంది. కాబట్టి సమ్ వర్డ్స్ ఆర్ ఫాలోడ్ బై ఫిక్స్డ్ ప్రపోజిషన్స్. వీటికి రూల్ ఏంటంటే రూల్ సపరేట్ గా ఏముండదు, కొన్ని వర్డ్స్ ఫిక్స్డ్ ప్రపోజిషన్స్ ని పెట్టేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ టు, ఇంట్రెస్టెడ్ ఇన్, గుడ్ ఎట్, లేదా డిపెండెడ్ ఆన్, అలాగే డిపెండ్ ఆన్. అలాగే నిన్న మనం నేర్చుకున్నాం కొన్ని ప్రిఫర్డ్, అలాగే జూనియర్, సీనియర్, ఇలాంటివి నిన్న క్లాస్ లో మనం నేర్చుకున్నాం. ఇలాంటివన్నీ ఫిక్స్డ్ గా ఉంటాయి కాబట్టి మనం అలా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంజంక్షన్ లో ఎర్రర్స్ లేదా లింకర్స్ లో ఎర్రర్స్ చూద్దాం. ఆల్దో హీ ఈజ్ రిచ్ బట్ హీ ఈజ్ థింగి. ఇక్కడ వచ్చేసరికి మనం ఆల్దో అనేది వచ్చింది, అలాగే బట్ వచ్చింది. ఈ కంపారిటివ్ లో మనకి 2 ఎందుకు వస్తాయి, రావు కదా. అలాగే ఇప్పుడు చూడండి, బికాస్ హీ ఈజ్ లేట్ సో హీ మిస్డ్ ద బస్. ఇక్కడ కూడా చూడండి, బికాస్ వచ్చింది, మళ్ళీ సో కూడా వచ్చింది. ఇక్కడ ఇవేంటివి మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కింద ఒకేసారి 2 ఎందుకు వస్తాయి, అదే మన కరెక్షన్ చూడండి. ఆల్దో హీ ఈజ్ రిచ్ హీ ఈజ్ థింగి, అలాగే బికాస్ హీ ఈజ్ లేట్ హీ మిస్డ్ ద బస్. ఇక్కడ చూడండి లాజిక్ ఏంటంటే ఆల్దోతో బట్
బికాస్ తో సో ఇలా డబుల్ అవుతున్నాయి ఇవి, ఇలా ఉపయోగించకూడదు. నెక్స్ట్ ఉండి డబుల్ నెగిటివ్స్ కూడా చూద్దాం. డబుల్ నెగిటివ్స్ లో చూసుకున్నట్లయితే హీ డిడ్ నాట్ మీట్ నోబడి. ఇక్కడ చూడండి హీ డిడ్ నాట్ మీట్ ఎనీబడి అని ఉపయోగించాలి. ఇది జాగ్రత్తగా గమనించండి, ఇది ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి వన్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఏ సెంటెన్స్, అంటే ఒక సెంటెన్స్ లో ఏదన్నా ఒక నెగిటివ్ ఎక్స్ప్రెషన్ సరిపోద్ది. ఇక్కడ డిడింట్లో ఏమొచ్చేసింది, నాట్ అనే ఒక నెగిటివ్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. మళ్ళీ నోబడీలో కూడా నెగిటివ్ ఉంది కదా, అలా ఉండకూడదు. ఇక్కడ ఒక నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, నెగిటివ్ ఉండకుండా పాజిటివ్ లో నార్మల్ గా రాస్తాం ఎనీబడి. కాబట్టి ఇప్పుడు మెయిన్ పార్ట్కి వస్తున్నాం. మిస్లీనియస్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో, రెడెండెన్సీ అంటే ఏంటి అంటే డబుల్ గా కనిపించడం, అంటే రెండు పదాలు మనకు వేరు పదాల కింద కనపడతాయి. సాధారణంగా మనం అలా ఉపయోగించేస్తాం కూడా. హీర్ ఈజ్ ఎ కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ కామన్ రెడెండెన్సీస్ ఇన్ ఇంగ్లీష్ కేటగరైజ్డ్ బై హౌ దే అక్కర్. అయితే సాధారణంగా వీటిని ఏం చేశానంటే నేను అవి ఎలాగైతే తయారవుతాయో, ఏ పరిస్థితుల్లో అయితే తయారవుతాయో అలా లిస్ట్ చేయడం జరిగింది. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఒకటి రెండు చెప్తే మీకు అర్థమైపోతాయి. పాస్ట్ హిస్టరీ అని ఉపయోగిస్తాం. అలా మనం ఉపయోగించకూడదు, ఎందుకంటే పాస్ట్ హిస్టరీ ఉండదు, హిస్టరీ ఉంటుంది. ఎందుకంటే ఆల్ హిస్టరీ ఈజ్ ఇన్ ద పాస్ట్, అంటే హిస్టరీ అంటేనే పాస్ట్ లో జరిగింది. మళ్ళీ పాస్ట్ హిస్టరీ ఏంటి, గత చరిత్ర అంటాం కదా మనం, అలా ఉపయోగించకూడదు అనమాట. ఇంగ్లీష్ లో పాస్ట్ హిస్టరీ అనం, హిస్టరీ అంటాం. ఎందుకంటే హిస్టరీ అనేది పాస్ట్ లో జరిగిపోయింది కాబట్టి. ఇవి మాత్రం జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ అంటాం. ఈ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటాం, అలా అనకూడదు. ప్లాన్స్ అంటే ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ ఫర్ ద ఫ్యూచర్. ఎప్పుడు ప్లాన్స్ అనేవి ఎలాగుంటాయి, ఫ్యూచర్ లోనే ఉంటాయి. ఫ్యూచర్ చేసే వాటినే మనం ప్లానింగ్ అంటాం. కాబట్టి ఫ్యూచర్ ప్లాన్స్ అనేది ఎక్కడ మనం సెంటెన్స్ లో మనం చూస్తే అది రాంగ్ కింద ఉంటుంది. అలాగే కరెంట్ ఇంక్యుబెంట్ అంటాం. అంటే ఇంక్యుబెంట్ అంటే ఏంటి, అండ్ ఇంక్యుబెంట్ ఈజ్ కరెంట్లీ ఇన్ ఆఫీస్, అంటే ప్రస్తుతం పనిచేసే ప్లేస్ నే మనం ఇంక్యుబెంట్ అంటాం. మళ్ళీ కరెంట్ ఏంటి, కరెంట్ అంటే ప్రస్తుతమే కదా. కాబట్టి ఈ రెండు కనిపించినాయి అనుకో, ఇది మిస్లీనియస్ ఎర్రర్స్ లో మనం రెడెండెన్సీ ప్రకారం మనం ఎర్రర్ కింద చూపించేయచ్చు. నెక్స్ట్ న్యూ ఇన్నోవేషన్ అంటాం. సాధారణంగా ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీకు కరెక్టే కదా ఇవి అనిపిస్తాయి, కానీ అవి తప్పు. ఎందుకంటే న్యూ అంటే కొత్త, ఇన్నోవేషన్ అంటే మళ్ళీ కొత్తగా కనిపెడతాం. కాబట్టి రెండు కలిపి ఎలా కనపడతాయి మనకి, కాబట్టి ఇన్నోవేషన్ అనేది ఒకటే రాయాల్సి ఉంటుంది. అలాగే చూడండి సడన్ ఇంపల్స్ అంటారు. ఇంపల్స్ అంటే ఏంటి, అండ్ ఇంపల్స్ ఈజ్ ఇన్హెరిటెన్లీ సడన్, అంటే ఒకేసారి అకస్మాత్తుగా జరిగేదాన్నే ఇంపల్స్ అంటారు. మళ్ళీ సడన్ ఇంపల్స్ అనేది మనకి రాదు. అలాగే ఓల్డ్ ఎడేజ్ అంటారు. అడేజ్ అంటే ఏంటి, మనకి సాధారణంగా పాత వాళ్ళు చెప్పేది లేదా నానుడి ఏదైతే మనకు వస్తుందో పాత తరం నుంచి వాటిని. మళ్ళీ ఓల్డ్ నాడేజ్ ఏంటి, అడేజ్ ఏంటి, అలా ఉండదు. కాబట్టి అలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ప్రామినెంట్ గా మనకు రిపీట్ అయ్యేవి ఎగ్జామినేషన్స్ ఇవన్నీ. ఇవి దేనికి ఎందుకు వస్తాయంటే మనకి టైము అండ్ హిస్టరీ కింద వస్తాయి, అంటే సమయం లేదా చరిత్ర వీటిని ఉపయోగించేటప్పుడు ఉపయోగించేవి. నెక్స్ట్ పార్ట్ చూద్దాం దీనిలోనే. నెక్స్ట్ సైజు, అమౌంట్, షేపు వీటికి సంబంధించి చేసేవి. సాధారణంగా లార్జ్ జైంట్ అంటారు. లార్జ్ జైంట్ అంటే ఏంటి, జైంట్ అంటే భారీ గాయం, మళ్ళీ లార్జ్ జైంట్ ఏంటి అలా రాదనమాట. అలాగే స్మాల్ స్పెక్ అంటారు. స్పెక్ అంటే ఏంటి, సాధారణంగా చిన్నది, మళ్ళీ స్మాల్ స్పెక్ అనేది తప్పు అవుతుంది. అలాగే సమ్ టోటల్, సమ్ అంటే ఏంటి టోటలే, టోటల్ అంటే ఏంటి సమ్మే. కాబట్టి మళ్ళీ ఏదన్నా ఒకటే ఉపయోగించాల్సి ఉంటుంది. రౌండ్ సర్కిల్, రౌండ్ గా ఉన్న సర్కిల్ అంటారు. సర్కిలే రౌండ్ గా ఉంటుంది, మళ్ళీ రౌండ్ సర్కిల్ ఏంటి తప్పు అవుతుంది. నెక్స్ట్ చూడండి ఫ్యూవర్ ఇన్ నెంబర్. అలాగే చూడండి ఫ్యూవర్ అనేది ఏమవుతుంది, సాధారణంగా సంఖ్యనే సూచిస్తుంది, కొద్దిగా అనేది సంఖ్యనే సూచిస్తుంది. మళ్ళీ ఫ్యూవర్ ఇన్ నెంబర్ ఏంటి తప్పు అవుతుంది అది. అలాగే ఈక్వల్ హౌస్, ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మ్యాక్సిమం అందరూ కూడా మ్యాథమెటిక్స్ మీద కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు ఇది కరెక్ట్ అనే అనుకుంటారు ఈ పార్ట్. ఎందుకంటే మనం సాధారణంగా మ్యాథమెటిక్స్ లో ఇట్ ఈస్ డివైడెడ్ టు 2 ఈక్వల్ హాఫ్స్ అంటాం. అలా ఇంగ్లీష్ లో కుదరదు, ఎందుకంటే ఈక్వల్ హాఫ్స్, ఈక్వల్ హాఫ్ అంటేనే ఏంటి సగం. సగం ఎలాగుంటుంది, ఒక రెండింటిని సగం అని ఎప్పుడు అంటాం, సమానంగా కోసినప్పుడు. మళ్ళీ సమానంగా కోసిన దాన్ని మళ్ళీ ఈక్వల్ హాఫ్స్, సమానమైన సగాలు అంటే ఏంటి తప్పు కదా. కాబట్టి ఈక్వల్ హాఫ్స్ అనేది కూడా గ్రామటికల్ గా మనకి తప్పు అవుతుంది. నెక్స్ట్ చూడండి యాక్షన్ మూమెంట్ కి సంబంధించినవి చూద్దాం. రిటర్న్ బ్యాక్ అంటాం. రిటర్న్ అంటే తిరిగి రావడం, మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఏంటి ఉండదు. రివర్ట్ బ్యాక్ అంటే తిరిగి మరలా సమాధానం చెప్పడం లేకపోతే తిరిగి ఇవ్వడం, ఇలాంటివి మళ్ళీ అవి కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే రివర్ట్ అనేదే మళ్ళీ తిరిగి తీసుకోవడం లేకపోతే తిరిగి రావడం అలాంటివి. అడ్వాన్స్ ఫార్వర్డ్, అడ్వాన్స్ అంటేనేంటి ముందుకు వెళ్ళడం, మరలా ఫార్వర్డ్ అని దాని పక్కన రాకూడదు. రైజ్ అప్ అంటారు. రైజ్ అంటేనే లేవడం, మళ్ళీ అప్ అనేది పక్కన దాన్ని మళ్ళీ రిపీట్ చేసినట్టు ఉంటుంది, డబులింగ్ చేసినట్టు ఉంటుంది. సింక్ డౌన్, సింక్ అంటే ఏంటి మునగడం లేకపోతే కిందకి వెళ్ళడం, మళ్ళీ డౌన్ అనేది అక్కడ ఉపయోగించడం
తప్పు అవుతుంది. అలాగే మెర్జ్ టుగెదర్ అంటాం. మెర్జ్ అంటేనే కలపడం, మళ్ళీ టుగెదర్ ఏంటి దగ్గరికి తీసుకురావడం లేకపోతే కలపడం అనేది అక్కడ రాదు. నెక్స్ట్ చూడండి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కి సంబంధించి. రిపీట్ అగైన్ అంటాం మనం, అది తప్పు. ఎందుకంటే రిపీట్ అంటే మరలా చెప్పమని, మళ్ళీ అగైన్ మరలా చెప్పంటే ఏంటి తప్పు. కాబట్టి ప్రొటెస్ట్ అగైనెస్ట్ అనేది వస్తుంది. ప్రొటెస్ట్ అగైనెస్ట్ అంటే ప్రొటెస్ట్ అంటేనే ఒకరికి అగైనెస్ట్ గా మనం చేయడం, కాబట్టి మరలా ఆ రెండు తప్పు. అలాగే ట్రూ ఫ్యాక్ట్ అంటారు. ట్రూ అంటేనే ఫ్యాక్ట్, ఫ్యాక్ట్ అంటేనే నిజం, కాబట్టి ఏదన్నా ఒకటే ఉపయోగించాలి. ఫ్యాక్ట్ అనేది ఎప్పుడు కూడా ట్రూనే. అలాగే అన్కన్ఫర్మ్డ్ రూమర్ అంటారు. రూమర్ అంటే సాధారణంగా ఏంటి పుకారు, పుకారు అంటే ఏంటి కన్ఫర్మేషన్ లేనిది, మళ్ళీ అన్కన్ఫర్మ్డ్ రూమర్ ఏంటి తప్పు అవుతుంది. అలాగే మెంటల్ టెలిపతి అంటారు. టెలిపతి అంటే ఏంటి అప్పుడు మానసికంగా సంబంధించిందే, మళ్ళీ మెంటల్ మానసికమైన టెలిపతి అని చెప్పడం అనేది తప్పు అవుతుంది. అలాగే హానెస్ట్ ట్రూత్ అంటారు. ట్రూత్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది నిజాయితీతో కూడింది, మళ్ళీ హానెస్ట్ ట్రూత్ అనడం తప్పు అవుతుంది. అలా మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఆబ్జెక్ట్ అలాగే జనరల్ మాడిఫైర్ చూద్దాం. దానిలో ఫ్రీ గిఫ్ట్ అంటారు. గిఫ్ట్ డు నాట్ కాస్ట్ మనీ, సాధారణంగా గిఫ్ట్ అనేది డబ్బులకి ఇచ్చేది కాదు, కాబట్టి ఫ్రీ గిఫ్ట్ అనకూడదు. అలాగే ఏటీఎం మిషన్ అని పలుకుతాం మనం. ఏటీఎం మిషన్ అంటే ఏంటి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అని, మళ్ళీ మెషిన్ పక్కన మెషిన్ ఎందుకు వస్తుంది రాదు. అలాగే పిన్ నెంబర్ చెప్పు అంటాం మనం. పిన్ అంటే ఏంటి పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, మళ్ళీ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ చెప్పు అనడం ఎలాగుంటుంది తప్పు అవుతుంది. బ్లేజింగ్ హాట్, హాట్ అంటే ఏంటి బ్లేజింగ్, మళ్ళీ బ్లేజింగ్ హాట్ అనేది తప్పు అవుతుంది. సాధారణంగా ఇది కూడా మనం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. ఫ్రోజన్ ఐస్, గడ్డగట్టిన ఐస్ అంటారు. ఐస్ అంటే ఏంటి గడ్డగట్టింది, మళ్ళీ గడ్డగట్టిన ఐస్ అనేది ఇక్కడ ఉండదు. నెక్స్ట్ చూడండి, యాడెడ్ బోనస్ అంటారు. బోనస్ అంటే ఏంటి ఉన్నదానికంటే ఇంకొంచెం ఎక్కువ ఇచ్చేదాన్ని మనం బోనస్ అంటాం. మళ్ళీ యాడెడ్ బోనస్ అంటే మళ్ళీ ఏమవుతుంది ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చిన దాన్ని యాడ్ చేయడం, ఎక్కువ ఇవ్వడం అంటారు. కాబట్టి 2 సార్లు వస్తుంది. కాబట్టి ఇవన్నీ రెడెండెన్సీస్ లో మనకి ఏమవుతుందంటే ఎర్రర్స్ కింద అవుతుంది. పెద్ద లిస్ట్ చెప్పాను, వీటిని గనక కొంచెం మైండ్ లో పెట్టుకుంటే ఇవి ఎక్కడన్నా కనపడితే ఎలా తప్పు అవుతుంది అనేది ఈజీగా చేయాల్సి ఉంటుంది. చాలా చిన్న టాపిక్కే, కానీ ఎక్కువ మీరు ఇది ప్రింట్అవుట్ తీసుకోవడం మంచిది. అప్పుడు సంబంధించి మీకు ఇది మీ దగ్గర ఒక మెటీరియల్ కింద ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ చూడండి ఒకసారి, ఆల్దో మన ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వచ్చేద్దాం. దీనిలో నేను ఎగ్జామ్ బూస్టర్ కానీ క్విక్ రివ్యూ కానీ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఈ క్లాసే ఒక క్విక్ రివ్యూ లాంటిది. ఈ క్లాసే మనం ఇదివరకు చెప్పుకున్నట్లు మళ్ళీ మనం రివైజ్ చేసుకున్నట్లు లాంటిది. కాబట్టి మళ్ళీ దీనికి మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ బట్ హీ వెంట్ టు ప్లే. ఇక్కడ 2 కనపడుతుంది, ఆల్దో కనపడుతుంది, బట్ కనపడుతుంది. కాబట్టి ఏముండాలి మనకి ఈ బట్ అనేది మనం తీసేయాలి. నెక్స్ట్, షీ గేవ్ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్, ఇక్కడ ఎస్ అనేది తీసేయాలి. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ హ్యావ్ ఏ బుక్, ఇక్కడ ఏం ఎర్రర్ కనబడుతుంది మనకి హ్యావ్ అనేది ఎర్రర్ ఇక్కడ, ఎందుకంటే మనకి ఏం రావాలంటే హ్యాజ్ రావాలి. మీరు కనుక సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కానీ టెన్సెస్ కానీ చూసుంటే ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే బాయ్స్ ఇక్కడ ఉంది, ఈచ్ ఆఫ్ ద బాయ్స్ అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ సింగులర్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఈ బాయ్స్ ని చూసేసి మనం హ్యావ్ కరెక్ట్ అనుకుంటాం, కానీ ఈచ్ ఆఫ్ ద బాయ్స్ అనేది ఏమవుతుంది సింగులర్ అయిపోతుంది, కాబట్టి హ్యాజ్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ నుండి ద సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఆర్ బ్యూటిఫుల్. ఇప్పుడు సీనరీ అని వచ్చింది, సీనరీ అనేది ఏంటిది సింగులర్, మరి ఇక్కడ ఆర్ అని ఎందుకు వచ్చింది ఆర్ రాకూడదు, కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి ఈజ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, హీ ఈజ్ సీనియర్ దాన్ మీ, మనం ఇందాకే నేర్చుకున్నాం ఏం రావాలి టు రావాలి. హీ డిడ్ నాట్ మీట్ ఎనీ నోబడి ఇన్ ద రూమ్, మళ్ళీ ఇదే వచ్చింది ఇక్కడ నెగిటివ్ నోబడి, ఇక్కడ డిడ్ నాట్ మళ్ళీ నెగిటివ్ వచ్చింది, కాబట్టి ఇక్కడ నోబడి రావడానికి వీల్లేదు. ఏం రావాలి మరి మనం ఇందాకే నేర్చుకున్నాం ఏం రావాలి ఎనీబడి రావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నెగిటివ్ వచ్చేసింది. కాబట్టి ప్లీజ్ రివర్ట్ బ్యాక్ టు మీ, ఇప్పుడు చెప్పారు కదా నీకు మిస్లీనియస్ లో రిడెండెన్సీ ఇదనమాట. ప్లీజ్ రివర్ట్ బ్యాక్ మీ, రివర్ట్ వచ్చింది బ్యాక్ కూడా వచ్చింది, కాబట్టి ఏం రాయాలి అక్కడ మనం ప్లీజ్ రివర్ట్ టు మీ అని రివర్ట్ ఒకటి ఉంచితే చాలు. ఏం రాయాలి ప్లీజ్ రివర్ట్ టు మీ, ఇలా రాస్తే సరిపోద్ది. కాబట్టి ఈ పార్ట్ ఏదైతే ఈ యొక్క టాపిక్ లో నేను చెప్పానో ఈ టాపిక్ లో అన్నీ కూడా మనం నేర్చుకున్నవన్నీ కూడా ఒక రకంగా మనం రివైజ్ చేస్తున్నట్టు లెక్క. అంటే మనం ఇది వరకు నేర్చుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని మనం ఏం చేసాం రీకాల్ చేసుకున్నాం. అంటే ఇంతటితో మనం మేజర్ టాపిక్స్ అన్ని నేర్చుకున్నాం, వాటికి సంబంధించి మళ్ళీ మనం ఏం చేసాం రివైజ్ చేసాం. కాబట్టి ఈ టాపిక్ ని 1-2 సార్లు జాగ్రత్తగా వినండి. అలాగే ఇది మాక్సిమం ప్రింట్అవుట్ తీసుకుని మీ దగ్గర ఉంచుకుంటే మీకు కొంచెం గుర్తుండడానికి వీలుంటుంది. మీలో చాలా మంది ఇక్కడికి వచ్చి కామెంట్ సెక్షన్ లో పీడిఎఫ్ అంటున్నారు. ఇక్కడ పీడిఎఫ్ అప్లోడ్ చేయడం అనేది కొంచెం కుదరడం లేదు. కాబట్టి మనకి ప్రిపరేషన్ కి సంబంధించిన గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది, లేదంటే కింద మీకు డిస్క్రిప్షన్ లో నా యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఏది ఈ పేజ్కి సంబంధించి పర్సనల్ది కాదు, ఇది ఈ యొక్క వాట్సాప్
గ్రూప్కి సంబంధించిన అడ్మిన్ నెంబర్ ఉంటుంది కాబట్టి దానికి మెసేజ్ చేస్తే మీకు ఆటోమేటెడ్ వేలో అయినా కానీ లేదంటే నేను చూసినప్పుడు పంపడం కానీ వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు పీడిఎఫ్ అనేది పంపిస్తాను. అలాగే మన యొక్క ఛానల్లో 3rd క్లాస్ నుంచి అప్పర్ క్లాసెస్ వరకు ఇంగ్లీష్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. దయచేసి వాటిని మీరు యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ కంటెంట్ ఇతరులతో కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.